ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసం నందు మనము క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమునందు క్రీస్తు యొక్క అధీనత్వము మరియు ఔన్నత్యము గురించి మనము ధ్యానం వింటున్నాము. ద హ్యూమిలిటీ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనం దాకా మరి మనం చదువుకున్నటువంటి ఈ యొక్క భాగమును మనం వింటున్నాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verses 5 to 11. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ప్రియులారా, ఆ దీనత్వము లేకపోతే వినయము మరియు ఉన్నతీకరణ అనేటటువంటి రెండు ముఖ్యమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాలను ప్రియులారా, ద థీమ్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఎగ్జాల్టేషన్ ఆర్ వెరీ సెంట్రల్ టు క్రిస్టియన్ డాక్ట్రిన్. మన యొక్క క్రైస్తవ సిద్ధాంతాలలో ఈ రెండు కూడా చాలా ముఖ్యం ప్రియులారా. క్రైస్తవులు అనేటటువంటి వారిలో వినయమును చూస్తాము, దీనత్వం చూస్తాము. మరి అంతేకాకుండా వారు అంతకంతకు అభివృద్ధి చెందటం, ఉన్నతీకరణ, ఎగ్జాల్టేషన్. ఇదేదో లోకపరంగా ఆస్తులు, అంతస్తులు, హోదాలు పొందటం కాదు కానీ ప్రియులారా, మరి ఆ పరలోకంలో ప్రియులారా ధనఘనతలు. ప్రభు వారు చెప్పాడు, ఈ లోకంలో ఆస్తి పాస్తులు లేకపోతే ఈ లోకంలో ధనమును సిద్ధపరచుకోవద్దు, కూర్చుకొనవద్దు అని చెప్పి ఉంటున్నాడు. కానీ మాదంతా కూడా పరలోకము ప్రియులారా. ఇక్కడ యేసు ప్రభు మనకు అంతా కూడా మరి మాదిరిగా ఉంటున్నాడు. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 దాకా కూడా క్రీస్తు యొక్క మహిమ నుండి, వినయము నుండి ఆ ఉన్నతీకరణకు ప్రియులారా ఏ రీతిగా ప్రయాణం చేస్తుందో మనకు తెలియజేస్తుంది. ఇన్ దీస్ verses reveals Christ's journey from glory to humility to exaltation. కాబట్టి ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని మనము మరి ధ్యానం చేద్దాము ఇంకా లోతుగా. మరి ముఖ్యంగా రెండు పదాలు ప్రియులారా మనము ట్రై టు అండర్స్టాండ్ దీస్ 2 verses. ఒకటి హ్యూమిలిటీ, వినయము అన్నటువంటి అది వాట్ ఈజ్ హ్యూమిలిటీ అన్నటువంటిది మనం ఆలోచిస్తే ఒకరి పరిమితులను గుర్తించటము మరియు ఇతరులకు సేవ చేయటానికి ఇష్టపడటము. A recognition of one's limitations and a willingness to serve others. ప్రియులారా మన యొక్క రూట్స్ మనము మరి మనల్ని మనం అర్థం చేసుకోవటం. మనం చాలా మంది కూడా మరి ఏదైనా ఒక హోదా రాగానే లేకపోతే ఒక పదవి రాగానే వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వారి యొక్క రూట్స్ అవన్నీ కూడా మర్చిపోతుంటారు. కానీ ప్రియులారా క్రైస్తవులుగా ప్రియులారా వినయమును కలిగి ఉండటం అంటే ఒకరి పరిమితులను గుర్తించటము, recognition of one's limitations
అండ్ విల్లింగ్నెస్ టు సర్వ్ అదర్స్, ఇతరులకు మరి సేవ చేయటం అనేటటువంటిది పిల్లలు. నేను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, ఇతరులకు సహాయం చేయు, రీచింగ్ అవుట్ టు అదర్స్ పిల్లారా. మరి రెండవదిగా మరి ఎగ్జాల్టేషన్, ఉన్నతమైనటువంటి స్థితి, ఒకరిని ఉన్నత గౌరవం లేదా శక్తి స్థితికి పెంచే చర్య పిల్లల. ద యాక్ట్ ఆఫ్ రైజింగ్ సమ్వన్ టు ఎ హయ్యర్ స్టేట్ ఆఫ్ ఆనర్ ఆర్ పవర్. మామూలు స్థితిలో ఉన్నటువంటి ఆర్డినరీ పీపుల్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, న్యాచురల్ పీపుల్ డూయింగ్ సూపర్ న్యాచురల్ థింగ్స్, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటం పిల్లలారా. మరి ఆ రీతిగా ఉండవాలని దేవుడే అది చేయగలడు పిల్లలారా. మరి ఈ యొక్క మరి గ్రీకు పదము పిల్లలారా, గ్రీకు క్రియ కెనో నుండి, కెనోసిస్ నుంచి వచ్చినటువంటిది టు ఎంటీ ప్రియులారా. మరి కెనో నుండి అంటే ఖాళీ చేయటం, ఖాళీ, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, యేసు ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పి మనము ఇక్కడ ఆ 2వ అధ్యాయం మరి 7వ వచనంలో చూస్తున్నాము. ఇది మరి ఆ త్యాగం చేసుకోవటం, మానవ రూపాన్ని ధరించటము. ఆ, మరి మనకి ఇక్కడ కనపడుతుంది పిల్లల, మానవాళిగా రావటము. ఏ రీతిగా పిల్లల మనలాగానే మరి ఎంతగా తగ్గింపుతనం చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఈ యొక్క మరి వాక్యంలో మనం ఇంకా కొంచెం లోతుగా ధ్యానం చేద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2 అధ్యాయం 5 నుంచి 11లో మరి మొదటి మరి 5, 6, 7 3 వచనాల్లో మనము చూసినట్లయితే అక్కడ క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని మరి మనం అంగీకరించవలసినటువంటి అవసరం ఉంటున్నది. ఎమ్యులేట్ క్రైస్ట్ మైండ్ సెట్, క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండి అని చెప్పి మనం ఇక్కడ 2వ అధ్యాయము 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. కాబట్టి అది ఉండాలి. మరి అంతేకాకుండా యేసు సేవకుడిగా మారాలని మనం మరి ఎంచుకున్నాడు. జీసస్ చోస్ టు బికమ్ ఎ సర్వెంట్. ఇదంతా కూడా ప్రియులారా, మనము ఆయన్ను వెంబడించేటటువంటి వారంగా మనకు ఒకే యజమాని ఉంటున్నాడు, మనం అందరం కూడా సేవకులము. దాట్స్ వాట్ వి నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్ ప్రియులారా. సేవకులుగా ఉండమని దేవుడు మనల్ని పిలిచి ఉంటున్నాడు. ఆయనకు లోబడి, ఆయనకు విధేయులై, ఆయనను వెంబడించాలని, శిలువ మార్గంలో వెళ్ళాలని చెప్పి ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. మరి అంతేకాకుండా 8వ వచనంలో చూస్తే మరణానికి యేసు విధేయత అంతిమ వినయాన్ని చూపిస్తుంది. జీసస్ ఒబీడియన్స్ టు డెత్ హైలైట్స్ అల్టిమేట్ హ్యూమిలిటీ. ఆయన చూడండి మరణం పొందినంతగా అని చెప్పి మనం చదువుకుంటాం 8వ వచనంలో. కాబట్టి పిల్లలు అంత విధేయత చూపించి ఉంటున్నాడు పిల్లలు. మరి 9 నుంచి 11 వచనాల్లో ఆ దేవుడు క్రీస్తును ఉన్నతపరుస్తాడు, ఎగ్జాల్టేషన్, ఆయన ఎంతగా ప్రియులరా. మరి 9 నుంచి 11 దాకా అదే రీతిగా ఆయన దైవిక అధికారాన్ని ధృవీకరించడు. యేసు నామం నందే ప్రియులరా, అన్ని నామల కంటే పై నామంగా ఉంచి ఉంటున్నాడు. ప్రతి మోకాలు కూడా ఆయన కింద మరి మోకాళ్ళు ఉంటారని చెప్పి బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇతర బైబిల్ వచనాల్లో కూడా ప్రియులారా మనకు ఈ యొక్క స్పష్టత కనపడుతుంది. యెషయా 53 3వ వచనంలో చూస్తే అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమి. కాబట్టి ఇక్కడ పిల్లల క్రీస్తు యొక్క వినయం యొక్క ప్రవచన మనకు కనపడుతుంది. యెషయా భక్తుడు మరి క్రీస్తు రాకముందే పిల్లల ఎంతో మరి ప్రవచించుంటున్నాడు. ప్రాఫెసీ ఆఫ్ క్రైస్ట్ హ్యూమిలిటీ బై ప్రాఫెట్ ఐజయా ప్రియులారా. మరి అలాగనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12 2వ వచనం కూడా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. ఈ యొక్క వాక్యంలో కూడా చూడండి ప్రియులారా, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి ఎంతగా తను రిక్తునిగా చేసుకొని ఉంటున్నాడు. క్రీస్తు వినయం వెనుక ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా.
కాబట్టి మరి మనము మరి ఏ రీతిగా ప్రియులారా ఈ దినాలలో మరి ప్రాక్టికల్గా దీన్ని అనుభవించుకోవటం, ఆచరణ ఆత్మకంగా మరి కొన్ని అనువర్తనాలు ప్రియులారా. మరి మొట్టమొదటిగా క్రీస్తు వినయాన్ని మనం కూడా అనుకరించాలి పిల్లలు. వి నీడ్ టు ఎమ్యులేట్ క్రైస్ట్ హ్యూమిలిటీ. ఆ గర్వాన్ని మనము పక్కన పెడదాం. నిస్వార్థంగా మరి ఇతరులకు సేవ చేయడానికి దేవుడు మనకు ఆ సహాయం చేయను గాక పిల్లల. స్వార్థం స్వనీతుల నుంచి దేవుడు మనకు విడుదల చేసి మరి మొదట ఆయన యొక్క రాజ్యంను ఆ, ఆయన నీతిని వెతికేటటువంటి వారముగా దీనత్వంతో ఈ పని చేయలాగిన దేవుడు సహాయం చేయను గాక. మరి దేవుని సమయంలో ఉన్నతత్వాన్ని అర్థం చేసుకోవటం పిల్లలు. అండర్స్టాండింగ్ ఎగ్జాల్టేషన్ ఇన్ గాడ్స్ టైమింగ్. కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. దేవుని గౌరవ సమయంలో నమ్మకము మరి ఆ, ఆ, ఉంచటం ప్రియులారా. ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్ ఫర్ ఆనర్. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేటటువంటి వాడై ఉంటున్నాడు పిల్లల. మనం తగ్గించుకున్నప్పుడు ఆయన పిల్లల ఆయన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆ సమయం వరకు కూడా మనము వేచి చూడవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి అంతేకాకుండా ఫాస్టర్ ఏ కల్చర్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్. పరస్పర గౌరవం కూడా పిల్లరా ఒక సంస్కృతిని మనం పెంపొందిద్దాము. మన తోటి వారిని నిన్ను వలని పొరుగు అని ప్రేమించు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి అందరిని కూడా ప్రేమించటానికి మరి అందరితోటి కూడా మంచి సంబంధాలు కలిగి ఉండటం మరి మనం ఉన్నటువంటి ప్రదేశాలలో పిల్లల మరి అటువంటి గొప్ప సంస్కృతిని పరస్పర గౌరవం రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఆ, మరి ఆ, 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 ఆ పొందించేలాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. అలాగనే క్రీస్తు ప్రభుత్వాన్ని కూడా మనము ప్రకటించవలసినటువంటి వారు అయినటువంటి వి నీడ్ టు ప్రొక్లైమ్ క్రైస్ట్ లార్డ్షిప్. యేసుని అధిపతిగా మరి ప్రభువుగా అంగీకరించాలి. అప్పటి నుంచి మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క ఆధిపత్యం, ఆయన యొక్క కంట్రోల్లో ఉంటాం ప్రియులారా. క్రీస్తు అధికారం యొక్క సత్యాన్ని మనము పంచుకోవాల్సినటువంటి వారు వింటున్నాం ప్రియులారా. మరి అలాగనే ఈ రీతిగా మరి ముగింపులో మరి ఫిలిపిలు మనం 2 అధ్యాయం 5 నుంచి 11 దాకా దాంట్లో మరి క్రీస్తు యొక్క ఆ యొక్క వినయము, ఆ దీనత్వము మరియు ఉన్నతత్వాన్ని మనం చూస్తున్నాము, గమనిస్తున్నాము. మరి విశ్వాసులుగా మనం కూడా క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని, క్రీస్తు కలిగినటువంటి మైండ్ సెట్, ఆ మైండ్ను మనం కూడా కలిగి ఆయన ఈ లోకంలో పిల్లలు తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని యొక్క మహిమ కొరకు జీవించి ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తం చేసి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నా కూడా పరలోకపు వారసులుగా, ఆ పరలోకపు బిడ్డలుగా పిల్లలు దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో వెలుగు ఆ, పడాలని, వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని మహిమపరిచే విధంగా మనం జీవించాలి. ఆ క్రీస్తు యొక్క వినయాన్ని మనం ప్రతిబింబించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా తండ్రి క్రీస్తులో ఉన్నటువంటి ఆ దీనత్వం, ఆ యొక్క ఔన్నత్యం గురించి మేము తెలుసుకొని ఉంటున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి 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 ఎంతగా ప్రభు మేము నేర్చుకోవాల్సినటువంటి వారు వింటున్నాడు. శిలువ మరణం పొందినంతగా తాను రిక్తుడు అయి ఉంటున్నాడు ప్రభు. తండ్రి తండ్రి మేము కూడా ప్రభు మా యొక్క గతములు, మా యొక్క బ్యాక్గ్రౌండ్స్, మా యొక్క ప్రభు ఆస్తులు అంతస్తులు అన్ని కూడా పక్కన పెట్టి దీనులుగా రిక్తులుగా చేసుకుంటూ తండ్రి మీ కొరకు తండ్రి జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని తండ్రి తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించడానికి సహాయం చేయండి. మా జీవితాలలో మరియు ప్రభా మరి తండ్రి సంబంధాలలో ప్రభా ఈ వినయాన్ని తండ్రి మరి తండ్రి చూపించడానికి, రూపొందించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. గొప్ప నాయన మీ యొక్క సమయంలో ప్రభా ఎలాగ తండ్రి మమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలరు ప్రభా. మీ నామాన్ని గౌరవించేలా తండ్రి జీవించడానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దర్శించండి ప్రభు. గొప్ప నాయన మీ స్వారూప్యంలో తండ్రి సృజించినట్టు మేము తండ్రి గొప్ప ప్రభు మీ కొరకు జీవించాలని ఆశిస్తున్నారు. మిమ్మల్ని ప్రతిబింబించాలని ఆశిస్తున్నారు. మేమున్న ప్రదేశాలలో తండ్రి క్రీస్తు యొక్క ప్రేమను ఓ ప్రభు చూపించడానికి సహాయం చేయండి. ఓ ప్రభు ఎటువంటి అవసరతలో ఉంటున్నారో ప్రభు గొప్ప నాయన తండ్రి తండ్రి మీరు ప్రతి ఒక్క అవసరత తీర్చండి. వారి కుటుంబాల్లో సమాధానం దాయిచేయండి, సంతోషం కలుగజేయండి ప్రభా. మరి వారి యొక్క శేష జీవితాలను తండ్రి మీ కొరకు ప్రభా జీవించి మిమ్మల్ని మహింపరచగలిగినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరు కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఈ యొక్క వాక్యాన్ని
మరి ఇతరులతో పంచుకోనండి. ఈ లింక్ను మీరు మరి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇతరులకు. ఆ రీతిగా మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఆ యొక్క దానిలో సబ్స్క్రైబర్స్గా చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.